లైపోసెక్షన్ అనే దాంట్లో అడ్వాన్సెస్ ఏంటి, రీసెంట్ అడ్వాన్సెస్ ఆర్ డెవలప్మెంట్స్ ఏమేమి ఉన్నాయి? సో లైపోసెక్షన్ అనేది మల్టిపుల్ ఎనర్జీ సోర్సెస్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ శశికాంత్, సీనియర్ కన్సల్టెంట్ కాస్మెటిక్ అండ్ ప్లాస్టిక్ సర్జన్. సో నార్మల్ బేసిక్ లైపోసెక్షన్ ఏంటి? ఏదైతే మనం ఫ్యాట్ కలెక్షన్ తీయాలనుకున్నామో ట్యూమిసెంట్ ఇన్ఫిల్ట్రేషన్ తర్వాత ఒక క్యాన్యులా అంటే ఒక హాలో ట్యూబ్ని ఇన్సర్ట్ చేసి ఆ ఫ్యాట్ని అంతా కూడా సక్షన్ అంటే నెగిటివ్ సక్షన్ మెషిన్ కనెక్ట్ చేసి మెకానికల్గా ఆ చేతిని ఆ ఏరియాస్లో ఆ సక్షన్ క్యాన్యులాని అంతా పోనిచ్చి అక్కడ ఫ్యాట్ అంతా సక్షన్ చేసేస్తాం. సో ఇది మెకానికల్ లైపోసెక్షన్ అంటారు. సో ఇది ఓన్లీ బై అవర్ హ్యాండ్ ఎనర్జీ, మెకానికల్ ఎనర్జీ. ఇంకొకటి ఏంటంటే పవర్ అసిస్టెడ్ లైపోసెక్షన్ అంటారు. ఇది ఏమవుతుంది, ముందు ఒక డివైస్ ఇన్సర్ట్ చేస్తాం, ఇది ఏమంటే టిప్ వైబ్రేట్ అవుతుంది. సో ఆ వైబ్రేటరీ ఎనర్జీ ద్వారా ఆ చుట్టుపక్కల ఉన్న ఫ్యాట్ ఏదైతే ఉంటుందో దాన్ని లూజ్ చేస్తుంది అనమాట. వైబ్రేషన్స్ ద్వారా టిప్ వైబ్రేట్ అవుతూ ఉంటుంది. సో దీన్ని పవర్ అసిస్టెడ్ లైపోసెక్షన్ అంటారు. సో ఇంకొకటి ఏంటంటే అల్ట్రాసోనిక్ వేవ్స్ ఎమిట్ చేస్తుంది. ఈ ఏదైతే ఒక క్యాన్యులా అంటే ఒక హాలో రాడ్, చిన్న రాడ్ని ఇన్సర్ట్ చేస్తాం, దాన్ని టిప్ దగ్గర నుంచి అల్ట్రాసోనిక్ వేవ్స్ ఎమిట్ చేస్తుంది అనమాట. టిప్ దగ్గర అట్లా దాని చుట్టూ. సో ఈ అల్ట్రాసోనిక్ వేవ్స్ ఏదైతే ఎమిట్ చేస్తుందో ఈ అల్ట్రాసోనిక్ వేవ్స్ చుట్టుపక్కల ఉన్న ఫ్యాట్ని కరిగిస్తాయి అనమాట. సో ఈ అల్ట్రాసోనిక్ వేవ్స్ ఎట్లా అంటే ఆ ఫ్రీక్వెన్సీ, ఆ ఫ్యాట్కి సంబంధించిన ఏదైతే వేవ్ లెంత్ ఉంటుందో ఆ వేవ్ లెంత్కి అనుగుణంగా చేస్తారు. సో ఇది స్కిన్కి కానీ ఆ చుట్టుపక్కల కింద ఉన్న మజిల్స్ కానీ దాంట్లో ఉన్న నరాలకు కానీ అవి ఎఫెక్ట్ చేయకుండా ఓన్లీ ఫ్యాట్ సెల్స్ మాత్రమే టార్గెటెడ్గా దాన్ని బ్రేక్ చేస్తాం. ఇది టార్గెటెడ్ అల్ట్రాసోనిక్ లైపోసెక్షన్. అలాగే లేజర్స్ యూజ్ చేస్తాం. ఇదే టిప్లో ఈ అల్ట్రాసోనిక్ వేవ్స్ బదులు టిప్లో లేజర్స్ ఎమిట్ చేస్తాం. ఈ లేజర్స్ కూడా ఏంటంటే పర్టికులర్ ఆ ఫ్రీక్వెన్సీలో ఎమిట్ చేస్తుంది. సో ఏదైతే ఫ్యాట్ టిష్యూస్ ఉంటాయో ఆ ఫ్యాట్ టిష్యూస్ ఏదైతే రెస్పాండ్ అవుతాయో ఆ ఫ్రీక్వెన్సీలోనే అది లేజర్స్ ఎమిట్ చేస్తుంది అనమాట. సో అలా టిప్ లేజర్ ద్వారా ఈ ఫ్యాట్ సెల్స్ని బ్రేక్ చేస్తుంది. ఈ ఫ్యాట్ సెల్స్ బ్రేక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఏరియా అంతా లూజ్ అయిపోతుంది. ఆ ఏరియా అంతా ఫ్యాట్ సెల్స్ లూజ్ అయ్యి లిక్విడ్గా ఫామ్ అయిపోతాయి. సో తర్వాత మనం సక్షన్ క్యాన్యులా ఏదైతే హాలో క్యాన్యులా ఉంటుందో ఆ హాలో క్యాన్యులాని లోకి ఇన్సర్ట్ చేసి ఫ్యాట్ అంతా కూడా లాగేస్తాం. సో ఈ ఎనర్జీ డివైజెస్ యూజ్ ఏంటంటే ఇది ఒకటి ఫ్యాట్ సెల్స్ బ్రేక్ చేయడం వల్ల సో ఆ ఏరియా అంతా ఫ్యాట్ ఆస్పిరేషన్ ఈజీ అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. ఇన్ అడిషన్ ఈ అల్ట్రాసోనిక్ వేవ్స్ వల్ల ఒక్కొక్కసారి ఆ లోపల ఉన్న ఫైబ్రస్ టిష్యూ, ఫ్యాట్ మధ్య ఉన్న ఫైబ్రస్ టిష్యూ టైట్ అవ్వడం వల్ల స్కిన్ రిట్రాక్షన్ కూడా బాగుంటుంది అనమాట. ఏదైతే స్కిన్ రిట్రాక్షన్ ఉంటుందో, లూజ్ స్కిన్ ఉంటుందో దాన్ని కొంచెం టైట్ చేసే అవకాశాలు ఉంటాయి. సో అలా ఎనర్జీ డివైజెస్ కూడా మనకి ఉపయోగపడుతుంటాయి. సో అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ సర్జన్ ఎవరైతే సర్జన్ ఉంటారో వాళ్ళకి కొంచెం ఎఫర్ట్ తగ్గుతుంది. ఇన్ అడిషన్ ప్రొసీజర్ కూడా తొందరగా అయిపోతుంది. సో ఇది ఎనర్జీ డివైజెస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైపోసెక్షన్ అన్నమాట.